మోహన్ బాబు కుటుంబ వివాదంలో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు వినయ్ మహేశ్వరి. ఇతని కారణంగానే మంచు మనోజ్ వివాదం మరింత పెద్దదైందని మంచు మనోజ్ స్నేహితులు ఆరోపిస్తున్నారు. అసలు మంచు మోహన్ బాబుతో మనోజ్ ఇంటికి వెళ్లి మాట్లాడుతుండగా వినయ్ మనోజ్ మధ్య ఏం జరిగింది అని ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇంతకీ వినయ్ మహేశ్వరితో మోహన్ బాబుకున్న సాన్నిహిత్యమేంటో తెలుసుకుందాం. వినయ్ మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ట్రస్టీ ఆన్ బైడ్ గా వ్యవహరిస్తున్నారు. వినయ్ పూర్తి పేరు వినయ్ మహేశ్వరి. ఆయన గతంలో 2019 నుండి 2022 వరకు ఓ మీడియా సంస్థల సీఈఓగా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇండియా టీవీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సీఈఓగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఇతను మోహన్ బాబు యూనివర్సిటీతో పాటు 24 ఫిల్మ్స్ ఫ్యాక్టరీ మేనేజింగ్ పార్ట్నర్ గా మరియు సుక్స్ట్రాక్స్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కి మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను నెలలో 1-2 రోజులు తిరుపతి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఉంటూ మిగిలిన సమయమంతా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, దుబాయ్ నగరాల్లో ఉంటాడని అతని సన్నిహిత వర్గం తెలుపుతోంది. కొంతకాలం క్రితం మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఫీజుల అక్రమాలపై ఇతనిని కలవటానికి ప్రయత్నించిన విద్యార్థి సంఘ నాయకుల్ని కూడా ఇతను కలవటానికి నిరాకరించారు. అప్పుడు స్వయంగా మంచు మనోజ్ తల్లిదండ్రుల ఆందోళనకు మద్దతునిస్తూ ట్విట్టర్లో పోస్టు చేశాడు. అప్పటి నుండి ఈ వివాదం మరింత ముదిరినట్టుగా తెలుస్తోంది. ఓవైపు తండ్రి మోహన్ బాబు వినయ్ మహేశ్వరికి బాధ్యతల్లో పెద్దపీట వేయటం, మొదటి నుంచి మనోజ్ దాన్ని వ్యతిరేకిస్తూ రావడంతో వినయ్ మనోజ్ మధ్య వివాదం మరింత ముదిరినట్టుగా తెలుస్తుంది. మోహన్ బాబు సమక్షంలో జరిగిన గొడవలు వినయ్ మహేశ్వరి తనపై చేయి చేసుకోవడంతో పాటు తన పట్ల అసభ్యంగా దూషించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు మంచు మనోజ్. ఇక ఇదే క్రమంలో దాడి జరిగి మరుసటి రోజే మోహన్ బాబు ఇంటికి వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్ తో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అప్పటికే ఇంట్లో ఉన్న సీసీ కెమెరా డీవీఆర్ ను వినయ్ తీసుకువెళ్లినట్టుగా తెలియటంతో మరింత ఆగ్రహానికి గురయ్యాడు మనోజ్. ముంబై నుండి వచ్చిన తన సోదరితో కూడా తనను డీవీఆర్ ఇవ్వాల్సింది అని పట్టుబడినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ విషయంలో మంచు లక్ష్మి చెప్పినా మనోజ్ వెనక్కి తగ్గకపోవడంతో చివరికి ఈ వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కే వరకు వచ్చింది.